అదే అరవింద్, సత్యపూస అరవింద్, నిన్న డైలాగ్ మంచిగా కొట్టినావు నాన్న నువ్వు. మహిళల పట్ల గౌరవం ఉన్నట్టు యాక్టింగ్ చేసి చాలా బాగా మాట్లాడినావు. అందరు మీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది సంతోషపడ్డారు. కానీ నిజం చెప్పాలనా నీకు, అసలు నీ లోపల ఇంటెన్షన్ నాకు తెలుసు. ఎందుకనంటే ఇది మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ నుంచి ఇప్పుడు నీకు కూడా అంటే, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకున్న చరిత్ర ఉంది కదా, సూట్ కేసులు మోసినావు, అది అలవాటు పోలేదు. అది దాంట్లో మజా కలిగింది నీకు. ఆ మజా ఇప్పుడు ఈ బీజేపీలోకి వచ్చినాక కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు నీ గ్రిప్ లో పెట్టుకొని 2-3 కోట్లు లేదా 4-5 కోట్లు దానికి ఒక ట్యాగ్ పెట్టేసి ఆ వచ్చే క్యాండిడేట్ల నుంచి వసూలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నావు. ఆల్రెడీ నీకు కొందరి దగ్గర బేరాలు కుదిరినాయి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలని అంటే మాత్రం నువ్వు రాణిస్తలేవు. అందుకే ఇప్పుడు సంజయ్ మీద ఏడిపోయిందనంటే కూడా ముళ్ళలన్నీ పోతున్నాయి నీ చేతిలోకి వెళ్ళనే ఏడుపు తప్ప. ఆ ఏడుపుని ఎట్లా బయట పెట్టాలి, నీకు సందర్భం దొరికింది. అవును, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఏ దేవత కళలకు వచ్చింది చెప్పిందిరా నీకు మహిళలను గౌరవించాలా, తప్పు మాట్లాడొద్దని చెప్పి? గతంలో నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా? ఇప్పుడు గతంలో నువ్వు కవితక్క మీద మాట్లాడిన మాటలు మర్చిపోయినావా? అప్పుడు కూడా దొబ్బులు పడ్డాయి కదా నీకు మా నుంచి. కొత్తగా వచ్చి సత్యపూస లెక్క మాట్లాడుతున్నావు. సత్యపూస నువ్వు ఏమన్నా చేయరా, నువ్వు ఏమన్నా చేయి. కానీ ఇప్పుడు నువ్వున్న పార్టీలో నీకంటే తీసుమరకాని వాళ్ళు ఉంటుంటారు. ఇది నీకంటే నువ్వు పెద్ద సీనియర్ లీడర్ పండిపోయినా అనే ఫీలింగ్లు ఉన్నావు. కానీ నీ పార్టీ ఇప్పుడున్న పార్టీలో మొత్తం నీకంటే తోపులు ఉన్నారు. అలా మింగుట్ల కానీ ఏసుట్ల కానీ అన్నిట్లల్లా నీకంటే పెద్ద తోపులు ఉన్నారు. దయచేసి ఈ సిన్సియర్ కటింగ్లు ఇస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ డౌట్లు వస్తాయి మీ పార్టీలో. సిన్సియర్గా పనిచేయ కదా, వచ్చేటోళ్ళని రానియు ఇంకేదో. కానీ నడవని కొన్ని రోజులు మంచిదే ఉంది కదా. నీ సర్వేలు కూడా తీస్తున్నారు, నీ కూడా సర్వేలు వెళ్తున్నాయి. నీకెంత ఉందో, నువ్వెంత గట్టిగా ఉన్నావు, నువ్వు ఎన్నుకుంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కానీ మజా వస్తుంది, ఇట్లనే కంటిన్యూ కావాలి. నువ్వు నీకు దమ్ముంటే నిజామాబాద్ రూరల్ రారా, నువ్వు నిజామాబాద్ రూరల్ రా. నీకు దమ్ముంటే, నీకు ఎందుకులే కానీ నీకు దమ్ముంటే నిజామాబాద్ రూరల్ రా కొడుక, నీకు చుక్కలు చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.